క్రింది వాటిలో ఏది రేడియోధార్మిక మూలకం కాదు? Pb. నైట్రోజన్ Z=7 యొక్క సరైన ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 p1x 2p1y 2p1z. ఇది ఈ క్రింది నియమానికి అనుకూలంగా వ్రాయబడింది. హుండు నియమం. ఆధునిక ఆవర్తన పట్టికలో గరిష్ట సంఖ్యలో గల మూలకాలు గల గ్రూపు థర్డ్. హెక్సామిథిలిన్ డయామిన్ ఎడిపిక్ ఆమ్లం అనే మోనోమర్లచే ఏర్పడిన పాలిమర్. నైలాన్ 66. సంకరీకరణ ప్రయోగాలకు మెండల్ బఠానీ మొక్కని ఎంపిక చేసుకోవడానికి కారణం ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవడం. ఏకవార్షిక మొక్క. విసర్జన క్రియా మార్గాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచుము. కర్బన పదార్థాలు మరియు ఫాటీ ఆమ్లాలు. సెబేసియన్ గ్రంథులు. అధిక మందులు. కాలేయం. కాల్షియం మెగ్నీషియం లవణాలు. పెద్ద ప్రేగు. కార్బన్ డయాక్సైడ్. ఊపిరితిత్తులు. తలసిమియా అనేది రక్తానికి సంబంధించిన హానికర అనువంశిక వ్యాధి. ఈ వ్యాధిలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. బోత్ ఆర్ కరెక్ట్. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో హరిత మందరి ప్రభావంకు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ సంబంధించిన తప్పు ప్రవచనం గుర్తించండి. యూట్రోఫికేషన్ అండ్ భూమి మరియు సముద్ర వాతావరణం చల్లబడడం. రాంగ్. కరెక్ట్ వచ్చేసి సముద్ర నీటి మట్టం పెరగడం, భూమి మరియు సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం. క్రింది సమీకరణాల్లో సరికానిది. ఆప్షన్ 2. ఏ మొక్కలను బలహీన కాండాలు నేలను తాకినప్పుడు పిచ్చివేలను ఉత్పత్తి చేయను? బి మొక్క దారపు తంతులు వంటి నిర్మాణాలను, వాటి చివరన బుడిపెల్ లాంటి సిద్ధ బీజాశయాలను కలిగి ఉండును. సి మొక్క పత్ర దిగువ భాగాన మచ్చల వంటి నిర్మాణాలను కలిగి ఉండును. ఏబీసీలను వరుసగా గుర్తించుము. ఆప్షన్ 3 మల్లె, రైజోపస్, ఫెర్న్.